హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌదీలో ఆంధ్ర ఫ్యామిలీ. ఈరోజు సింపుల్గా వెజ్ బిర్యానీ చేశాను. ఈ నవరాత్రుల్లో ఎవరైతే నాన్ వెజ్ తిన్నారో వాళ్ళు ఈ బిర్యానీని చేసుకుని హ్యాపీగా ఈ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లేట్ ఎందుకు, వీడియో చూసేద్దామా ఎలా చేయాలో. ముందుగా గిన్నెలో వాటర్ తీసుకుని అందులో కొంచెం క్యాలీఫ్లవర్ వేసి అది హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకున్నాను. ఉడికిన వాటిని తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకో బౌల్లో వాటర్ తీసుకుని బాగా మరిగించుకుని అందులో మీల్ మేకర్ యాడ్ చేసి అవి బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఆ వాటర్లో ఉంచుకోవాలి. మీల్ మేకర్ బాగా సాఫ్ట్ అయినాక ఆ మీల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి ఆ మీల్ మేకర్ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో హోల్ గరం మసాలా యాడ్ చేసి కొద్దిగా షాజీరా కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తున్నప్పుడు అందులో ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఆలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. అవి 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మీల్ మేకర్, టమోటా, గ్రీన్ పీస్ యాడ్ చేసి కలుపుకోవాలి. వాటిని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. దాని తర్వాత అందులో కొంచెం పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి కలుపుకోవాలి. ఆ కొత్తిమీర, పుదీనా ఫ్రై అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఆ పెరుగులో ఉండే వాటర్తో ఆ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కుక్ అయ్యే వరకు 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అస్సలు నాన్ వెజ్ తినని వాళ్ళు కానీ, నవరాత్రుల్లో నాన్ వెజ్ తినని వాళ్ళు కానీ ఈ బిర్యానీని చేసుకుని హ్యాపీగా తినచ్చు. ఇందులో ఇప్పుడు 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ సరిపోతుంది. అంటే ఒక్క గ్లాస్ రైస్కి మనం 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి సాల్ట్ చూసుకుని, సాల్ట్ కనుక తగ్గితే ఇప్పుడు మనం సాల్ట్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ బాగా తగ్గింది, అందుకే ఇప్పుడు నేను ఒక 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నేను చిన్న స్పూన్తో 4 స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ మరిగిపోయి ఉంటాయి. అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆ రైస్ హాఫ్ ఉడికేసి ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ పైకి వచ్చేసి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం కొత్తిమీర, 2 స్పూన్లు ఘీ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ దమ్ కోసమని ఏదైనా పైన వెయిట్ పెట్టేసి కుక్ చేసుకుంటే వేడివేడిగా మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఒక్క 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. మీరు కూడా ఈసారి ఈ వీకెండ్ ట్రై చేసి చూడండి.